తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'సరిగమలు గలగలలు'. ఈ కథ సంచిక పత్రికలో 27/1/2019లో ప్రచురితమయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ 'సరిగమలు గలగలలు'. సాయంకాలం 5 గంటలు దాటింది. వారణాసిలోని కేదార్ ఘాట్ మెట్ల మీద కూర్చున్నారు మధుమతి, శ్రీకర్. గంగానదిలో పడవలు వరుసగా వెళ్తున్నాయి. కొన్ని పడవలలో హిందూ యాత్రికులుంటే మరికొన్నింటిలో విదేశీయులున్నారు. ఇంకా చలికాలం రాలేదు. ఓ 10 మంది వరకు సాయంత్రం స్నానాలు చేస్తున్నారు. మధుమతి, శ్రీకర్లకు కొద్ది దూరంలోనే ఒక పెద్దాయన ఆసనం మీద కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నారు. నదిలో వెళ్తున్న ఒక పడవలో 4 విదేశీయులున్నారు. ఒకతను గిటార్ వాయిస్తున్నాడు. మరొకతను తబలా వాయిస్తుంటే, మూడో వ్యక్తి ఒక పాట హమ్మింగ్ చేస్తుంటే, నాలుగో అతను వాళ్ళని ఫోటోలు తీస్తున్నాడు. మధుమతి ఆ పడవ దూరంగా వెళ్ళే వరకు ఆసక్తిగా చూసింది. ఇంతలో ఇంకో పడవలోంచి తెలుగు పాట వినపడింది. మధుమతి చెవులు రెక్కించి వినసాగింది. నీలాల సుందరిల నవరసమయ మంజరిల కదలి రావే నా చెలి కమనీయ నెచ్చలి ప్రియతమా 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 మరచిపోకుమా మరచిపోకుమా. మధుమతి మొహం మీద చిరుచెమటలు పట్టాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. రామ్మూర్తి మేస్టారు రాసిన ఈ లలిత గీతం ఈ వారణాసిలో ఎవరు పాడుతున్నారు? గబగబా 2 మెట్లు దిగింది. పడవ గంగానదిలో వెళ్ళిపోతోంది. వాయిద్యాల హోరు లేదు. పాట పాడే అతని గొంతు చాలా శ్రావ్యంగా ఉంది. ఈలోగా కేదారేశ్వర స్వామి గుడిలో హారతి కార్యక్రమానికి ప్రారంభ సూచికగా దేవాలయాల్లోని గంటలు గణగణా మోగాయి. మధు, గుడిలో హారతి చూద్దాం పద పిలిచాడు భర్త శ్రీకర్. భార్యాభర్తలిద్దరూ కేదారేశ్వర స్వామి గుడిలో హారతి చూడ్డానికే వచ్చారు. హారతి ఇంకా ప్రారంభం కాలేదని మెట్ల మీద కూర్చున్నారు. మధుమతి వెనుతిరిగి భర్తతో కలిసి మెట్లెక్కి గేతర స్వామి గుడిలోకి వెళ్ళింది. అరగంట సేపు జరిగిన హారతి కార్యక్రమం చూసి ఆంధ్రాశ్రమానికి వచ్చారు శ్రీకర్, మధుమతి. రాత్రి భోజనం చేసి పక్క మీద వాలిన గంగానదిలో వెళ్ళిన పడవలోని ఆ పాటే మధుమతి హృదయంలో మారుమోగుతోంది. శ్రీకరు పెందరాళే నిద్రపోయాడు. మధుమతికి నిద్ర రావడం లేదు. మంచం మించి లేచి తలుపు తీసి బయటకొచ్చి వరండాలో నిలబడింది. కొంతమంది రూములు ఖాళీ చేసి వెళ్తున్నారు. మరి కొంతమంది ఆ ఖాళీ అయిన రూముల్లోకి వస్తున్నారు. మనసును వేరే విషయం మీద లగ్నం చేద్దామనుకున్నా ఆమె వల్ల కావటం లేదు. ఆ పాటే పదే పదే గుర్తుకు వస్తోంది. మధుమతి రూములోకొచ్చి తలుపు గడియ వేసి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది. ఆమె బాల్యం ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా కదలాడింది. శివపురం కళాకారులకు పుట్టినిల్లు. వైణిక విద్వాంసులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సుబ్బారాయుడు, వైలిన్ విద్వాంసులు నరసింహమూర్తి, మృదంగ విద్వాంసులు సూర్యనారాయణ, హార్మోనిస్టులు పన్నా సోదరులు శివపురానికి ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చారు. గ్రామంలో చాలామంది తమ పిల్లలకి సంగీతం నేర్పిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు హార్మోనియం, వీణ, వైలిన్ నేర్చుకుంటున్నారు. మృదంగం మాత్రం 4, 5 నేర్చుకోవడం గమనార్హం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద 20 మంది వరకు వీణ నేర్చుకుంటున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ రావు గారి అబ్బాయి వంశీ, బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి మధుమతి కూడా ఉన్నారు. గ్రామంలో ఉన్న హైస్కూల్లో ఇద్దరు 9వ తరగతి చదువుతున్నారు. వంశీ వీణతో పాటు చంద్రపట్ల సత్యం గారి దగ్గర గాత్రం కూడా నేర్చుకుంటున్నారు. వారానికి 3 రోజులు వీణ పాఠానికి, 3 రోజులు గాత్ర పాఠానికి వెళ్తాడు వంశీ. ఆదివారం ఆట విడుపు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీణ పాఠం చెప్పడం పూర్తయ్యాక వంశీని ఏదైనా కీర్తన పాడమనేవారు. వంశీది చాలా మాధుర్యమైన గొంతు. మాస్టారి కోరిక మీద శ్రావ్యంగా ఒక కీర్తన పాడేవాడు వంశీ. కాలక్రమేణా మాస్టార్తో పాటు మధుమతికి కూడా వంశీ పాటంటే ఇష్టం ఏర్పడింది. వంశీ, మధుమతి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువులోకి వచ్చేసరికి వీణ వాయిద్యంలో ఇద్దరూ పట్టు సాధించారు.
పాలకుల్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇద్దరి చేత వీణ యుగళ కచేరీ చేయించారు. ఉత్సాహ నిర్వాహకులే కాకుండా చెన్నై నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు కూడా వంశీ మధుమతుల వీణ కచేరీని అభినందించారు. సంగీతం వంశీ మధుమతులను బాగా చేరువ చేసింది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇంటర్ పూర్తి కాగానే ఇద్దరు బీకాంలో చేరారు. విశాఖపట్నం వెళ్లి విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని ఉన్నా, సంగీతానికి దూరమవుతామన్న కారణంతో ఊళ్ళోనే ఉన్న డిగ్రీ కాలేజీలో చేరారు ఇద్దరు. వంశీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహించిన లైట్ మ్యూజిక్ ఆడిషన్ టెస్ట్‌లో పాసై 2 సార్లు ఆకాశవాణిలో లలిత గీతాలు పాడాడు. గాయకుడిగా ఎదిగిన వంశీకి కాలేజీలో కూడా అభిమానులున్నారు. శివపురంలోని రామ్మూర్తి మేస్టారు వచన కవితలు, లలిత గీతాలు రాయడంలో ప్రసిద్ధి. ప్రఖ్యాతి చెందిన కవుల లలిత గీతాలతో పాటు రామ్మూర్తి మాస్టారి లలిత గీతాలను కూడా వంశీ ఆకాశవాణిలో పాడాడు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న వంశీ మధుమతులను ఓ రోజు ప్రిన్సిపాల్ తన గదికి పిలిచారు. చూడండి, వచ్చే నెలలో మహారాష్ట్రలోని అమరావతి విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ జరుగుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున పాల్గొనే బృందంలో మీ ఇద్దరూ ఎంపికయ్యారు. ఇది మన కాలేజీకి సువర్ణ అవకాశం. సాంస్కృతిక కార్యక్రమాల్లో వంశీ గాయకుడిగా, మధుమతి వీణా వాయిద్యకారిణిగా పోటీ చేస్తే విజయం సాధించవచ్చునని నా భావన. మీ సంగీత సాధనకు కావలసినంత సమయం తీసుకోండి. ఈ విషయంలో మీకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసరు సంజీవరావు పూర్తి సహకారాన్ని అందిస్తారు. మీ అభిప్రాయం చెప్పండి అన్నారు ప్రిన్సిపాల్. సార్, యూనివర్సిటీ తరపున పాల్గొనే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. నేను మీరు చెప్పినట్లుగా గాయకుడిగా పోటీలో పాల్గొంటాను. మీ అందరి సహకారం, మా సంగీతం మాస్టర్ సహకారంతో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది సార్ అన్నాడు వంశీ. నాకు కూడా ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొనాలే ఉంది. కానీ మా ఇంట్లో అంత దూరం పంపించరేమో అన్న అనుమానం ఉంది సార్ అంది మధుమతి నెమ్మదిగా. పర్వాలేదు. మీ పేరెంట్స్‌తో సంజీవరావు మాస్టర్ మాట్లాడతారు. నువ్వు నీ సంగీతం గురించి ఆలోచించు అన్నారు ప్రిన్సిపాల్. ఆ రోజు సాయంత్రమే లెక్చరర్ సంజీవరావు మధుమతి ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి మధుమతిని మహారాష్ట్ర పంపడానికి ఒప్పించారు. మధుమతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సూచనల మేరకు 4 కీర్తనలు, 2 దేశభక్తి గీతాలు వీణపై బాగా ప్రాక్టీస్ చేసింది. వంశీ రామ్మూర్తి మేస్టారు రాసిన ఒక దేశభక్తి గీతాన్ని, ఒక భావగీతాన్ని శాస్త్రి గారి దగ్గరకు తీసుకొచ్చి రెండింటికి శాస్త్రి గారి చేత ట్యూన్ కట్టించి గట్టిగా ప్రాక్టీస్ చేశాడు. అనుకున్న సమయం రానే వచ్చింది. అమరావతి విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ ఎన్ఎస్ఎస్ శిబిరానికి 22 విశ్వవిద్యాలయాల నుంచి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వచ్చారు. వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా సాగింది శిబిరం. పగలు సేవా కార్యక్రమాలు, ప్రొఫెసర్లు, సామాజిక సేవా కార్యకర్తల ఉపన్యాసాలు ఉంటుంటే, సాయం సమయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. సంగీత వాయిద్య పోటీల విభాగంలో మధుమతి వీణపై 2 అన్నమాచార్య కీర్తనలు వాయించింది. ఆ కీర్తనల గురించి హిందీ, ఇంగ్లీషులలో సంజీవరావు ప్రేక్షకులకు వివరించారు. గాత్ర సంగీత పోటీ విభాగంలో వంశీ రామ్మూర్తి మేస్టారి గేయం 'దేశమును మించినదేముంది', లలిత గీతం 'నీలాల సుందరిలా నవరసమంజరిలా కదలి రావె నా చెలి కమనీయ నెచ్చెలి ప్రీతమా ప్రీతమా మరిచిపోకుమా' అన్న పాటలు పాడాడు. ఈ 2 గీతాల భావాన్ని సంజీవరావు హిందీ, ఇంగ్లీషుల్లో సభికులకు వివరించారు. వంశీ పాడిన 2 గీతాలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. గీతాలు పాడడం పూర్తి కాగానే 2 నిమిషాల సేపు విద్యార్థులు చప్పట్లతో ఆడిటోరియం అంతా మారుమోగిపోయింది. శిబిరం ముగింపు రోజున జరిగిన సభలో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు బహుమతులు అందజేశారు. సంగీత వాయిద్య విభాగంలో మధుమతి, గాత్ర సంగీత విభాగంలో వంశీ ప్రథమ బహుమతులు అందుకున్నారు. శివపురం వచ్చాక వంశీ మధుమతులను కళాశాల తరపున ఘనంగా సత్కరించారు ప్రిన్సిపాలు, కరస్పాండెంట్ రామచంద్రరాజు. వంశీ తల్లిదండ్రులు, మధుమతి తల్లిదండ్రులు కూడా ఆ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఈ ఫంక్షన్ జరిగిన నెల రోజులకి వంశీ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కుమ్మక్కై వ్యాపారంలో మోసనం చేయడం వల్ల విపరీతమైన నష్టం వచ్చింది.
మేనేజింగ్ పార్ట్నర్ వంశీ తండ్రి అవ్వడం వల్ల బ్యాంకు లోన్లు అన్నిటికీ ఆయనే షూరిటీ ఉన్నారు. దాని వలన ఆస్తులన్నీ అమ్మి బ్యాంకు లోన్లు కట్టవలసొచ్చింది. మధుమతి తండ్రి కూడా ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆయనకి ఖరాఖండిగా చెప్పేశాడు. మరో నెల రోజుల తర్వాత మరోసారి హార్ట్ అటాక్ వచ్చి వంశీ తండ్రి చనిపోయాడు. ఆయన కర్మకాండలు పూర్తయిన 2 రోజులకే వంశీ తల్లి కూడా చనిపోయింది. తల్లి మరణంతో పూర్తిగా కుదేలైపోయాడు వంశీ. ఆస్తులున్నప్పుడు చేరిన బంధువులు వంశీకి మొహం చూపించడం మానేశారు. వంశీ ఒక్కడే కొడుకు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. వంశీ తాతగారికి కూడా వంశీ తండ్రి ఒక్కడే కొడుకు. ఆ విధంగా తండ్రి తరపున కూడా అతనికి బంధువులెవరూ లేరు. తల్లి తరపు బంధువులు తమ మీద ఎక్కడ బాధ్యత పడుతుందోనని తప్పించుకుని తిరిగేవారు. రామ్మూర్తి మేస్టారే ఈ కష్టకాలంలో వంశీకి అండగా నిలిచారు. డిగ్రీ పరీక్షలు రాయలేనని డీలా పడిపోయిన వంశీకి రామ్మూర్తి మేస్టారే ధైర్యం చెప్పారు. చూడు వంశీ, మనిషి జీవితం చాలా విచిత్రమైంది. మనకి ఎప్పుడూ సుఖాలే ఉండవు. కష్టాలు కూడా ఎదురవుతాయి. ఆనంద విషాదాల సమ్మిళితమే ఈ మానవ జీవితం. అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెలుగులు ప్రసరిస్తాయి. మనిషి మనుగడకు ఆహారం ఎంత ప్రధానమో, ఆత్మవిశ్వాసం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. కష్టాలను దాటుకుని ముందుకు ధైర్యంగా ప్రయాణించడమే మనిషి కర్తవ్యం. ఎవరూ లేరన్న ఒంటరి భావాన్ని మనసులోంచి తీర్చేయి. నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను. మా ఇంటికి వచ్చేయి. మా పిల్లలతో పాటే ఉందువు గాని అని వంశీ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పారు రామ్మూర్తి మేస్టారు. ఆయన చెయ్యి భుజం మీద పడగానే వంశీ కన్నులు శ్రావణ మేఘాలై వర్షించాయి. వంశీని ఓదార్చి తన ఇంటికి తీసుకొచ్చారు రామ్మూర్తి మేస్టారు. రోజు పగలంతా మాస్టారింట్లోనే ఉండేవాడు వంశీ. రాత్రి పడుకోవడానికి తన ఇంటికి వెళ్ళేవాడు. మాస్టారి రెండో అబ్బాయి గోపాలు వంశీకి తోడు పడుకునేవాడు. మాస్టారి కుటుంబ సభ్యుల ఆవరణలో తన బాధ నుంచి కొంతవరకు ఆ ప్రశాంత వాతావరణంలో తేరుకున్నాడు వంశీ. ఆ బాధలోనే మాస్టారిచ్చిన ప్రోత్సాహంతోటి డిగ్రీ పరీక్షలు కూడా రాశాడు. మధుమతి వంశీ ఇంటికి వచ్చి అతన్ని చూసొస్తానంటే ఆమె తల్లిదండ్రులు వద్దని ఆమెను కట్టడి చేశారు. నెల రోజులు గడిచేసరికి మధుమతి తండ్రి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుని కుటుంబంతో సహా వెళ్ళిపోయారు. అప్పటికి మధుమతి పరీక్షలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ మధుమతి శివపురం రాలేదు. దూరపు బంధువైన శ్రీకర్‌తో మధుమతికి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అత్తింటి వారికి సంగీతం అంటే అంత మక్కువ లేదు శ్రీకర్‌తో సహా. నిరంతరం వ్యాపారం, డబ్బు సంపాదించడం, ఆడంబరంగా జీవించడం ఈ మూడే శ్రీకర్ లక్షణాలు. ఫలితంగా మధుమతి వీణ అటకెక్కింది. ఆమె జీవం లేని యంత్రంలా బతుకుతోంది. 12 సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు వారణాసిలో వంశీ పాడిన పాట ఆమెను కదిలించింది. వంశీ ఇప్పుడెక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అన్న ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి. తల్లి తండ్రిని పోగొట్టుకుని కొండంత దిగుల్ని మోస్తున్న స్నేహితుడిని కలిసి ఒక్క ఓదార్పు మాట చెప్పలేకపోయానన్న భావన ఆమెలో మరోసారి కదలి ఆమె హృదయం భారంగా మూలిగింది. నిజంగా తాను వంశీ విషయంలో తప్పు చేశానా అని ఆత్మవిమర్శ చేసుకోసాగింది మధుమతి. వంశీ కేవలం తన స్నేహితుడేనా? అంతకంటే ఏమీ కాడా? హృదయాంతరాల్లో బయటకు వచ్చిన ఆ ప్రశ్నలకు ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చింది. వారణాసి నుంచి హైదరాబాద్ వచ్చిన మధుమతిని ఆ జ్ఞాపకాలు వదల్లేదు. ఒకరోజు తన స్నేహితురాలు త్రిపురకు ఫోన్ చేసి వారణాసి వెళ్ళడం, గంగా నదిలో పడవలో వెళ్తూ ఒకతను వంశీ పాడిన పాట పాడాడని చెప్పింది. అది విన్న వెంటనే త్రిపుర, "ఆ మధు, నువ్వు వంశీ గురించి చెప్తుంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. మా బంధువు ఒకాయన బెనారస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆయన చెప్పారు, ఒక తెలుగాయన కర్ణాటక, హిందుస్థానీ సంగీతం నేర్పుతున్నారని. కానీ ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఉంటున్నారని చెప్పారు. మరి వంశీ తల్లిదండ్రులు చనిపోయారు కదా! అందుకే నేను ఈ విషయం నీకు చెప్పలేదు" అంది త్రిపుర. "ఆయన పేరు నీకు గుర్తుందా?" అడిగింది మధుమతి. కృష్ణ అని చెప్పారు. ఆ! గత సంవత్సరమే అతను 'కృష్ణ వందే జగద్గురు' అని ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారట. దానికి విదేశాల్లో కూడా మంచి పేరు వచ్చిందిట చెప్పింది త్రిపుర. సరేలే, నేను నీతో తర్వాత మాట్లాడతాను.
అని ఫోన్ కట్ చేసింది మధుమతి. శివపురంలోనే ఉంటున్న శకుంతల గుర్తుకొచ్చింది. పూజారి గారి అమ్మాయి శకుంతల వాళ్ళ బావని పెళ్లి చేసుకుని శివపురంలోనే ఉంటోంది. శకుంతల భర్త సదాశివం సాయిబాబా గుడిలో పూజారిగా ఉంటున్నాడు. పాత డైరీలో నోట్ చేసుకున్న శకుంతల ఫోన్ నెంబరు చూసి ఆమెకు ఫోన్ చేసింది మధుమతి. 12 సంవత్సరాల తర్వాత తనని గుర్తుపెట్టుకుని మధుమతి ఫోన్ చేసినందుకు చాలా ఆనందపడింది శకుంతల. కుశల ప్రశ్నలయ్యాక వంశీ ఎక్కడుంటున్నాడని అడిగింది శకుంతలని. డిగ్రీ పూర్తయ్యాక వంశీ శివపురం వదిలి వెళ్ళిపోయాడని చెప్పింది శకుంతల. ఆమె సమాధానం విని మధుమతి చాలా నిరాశకు లోనయింది. శకుంతలకి థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆమె ఆలోచించసాగింది. వంశీ పేరుకి ఒకవేళ కృష్ణ కూడా ఉందేమో? ఉంటే ఉండవచ్చు. కానీ ఈ తల్లిదండ్రులున్న కృష్ణ ఎవరు? వంశీ పాడిన ఆ పాట వారణాసిలో ప్రతిధ్వనిస్తుంటే వంశీ అయినా అక్కడుండాలి. లేదా రామ్మూర్తి మాస్టారైనా ఉండాలి. ఈ రహస్యం తెలియాలంటే తను మరోసారి వారణాసి వెళ్ళాలి. వంశీ గురించి వీధి వీధి తిరగాలి. అవును. అంతే. ఆమె వెంటనే త్రిపురకు ఫోన్ చేసి పావుగంట సేపు మాట్లాడింది. ఆమె కూడా ఆమె నిర్ణయానికి స్వాగతించింది. 3 రోజులు గడిచాక ఉదయాన్నే మధుమతి ఇంటికి వచ్చింది త్రిపుర. తన స్నేహితురాల్ని భర్తకు పరిచయం చేసింది మధుమతి. నమస్కారమండి. మధు చెప్పింది. 10 రోజుల క్రితం మీరు వారణాసి, అలహాబాదు వెళ్లి వచ్చారని, మీరు దగ్గరుండి అన్నీ బాగా చూపించారని. మా వారు బ్యాంక్ ఆఫీసరు. ట్రైనింగ్‌కని ముంబై వెళ్లారు. నెల రోజులు కానీ తిరిగిరారు. కానీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. మీరు పెద్ద మనసు చేసుకొని మా మధుమతిని నాతో పంపితే విమానంలో వారణాసి వెళ్లి స్వామివారిని దర్శించుకొని వస్తాను. ప్లీజ్ అన్నయ్య గారు అంది త్రిపుర శ్రీకర్‌తో. తనని బాగా గొప్పవాడిగా ఊహించి మాట్లాడిన త్రిపుర మాటల్ని కాదనలేకపోయాడు శ్రీకర్. మధుమతిని అడిగాడు. మీ స్నేహితురాలికి తోడుగా వారణాసి వెళ్తావా? అని. మీరు వెళ్ళమంటే వెళ్తాను అంది మధుమతి నెమ్మదిగా. ఆమె మాటలకు మరింతగా పొంగిపోయాడు శ్రీకర్. ఆ! ఆ! సరేనండి త్రిపుర గారు. జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమెకు చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శ్రీకర్. పిల్లల బాధ్యతని అత్తగారికి అప్పచెప్పింది మధుమతి. మర్నాడు విమానంలో బయలుదేరి వారణాసి వెళ్లారు త్రిపుర, మధుమతి. సాయంత్రం విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవుడిని దర్శించుకున్నారు. స్వామి, వంశీ ఆచూకీ నాకు తెలిసేటట్లు చెయ్యి. అతనికి నా క్షమాపణలు చెప్పుకునే అవకాశాన్ని కలిగించు అని విశ్వనాథుడిని వేడుకుంది మధుమతి. బెనారస్ యూనివర్సిటీలో పనిచేస్తున్న త్రిపుర బంధువు ఢిల్లీలో కాన్ఫరెన్స్‌కు వెళ్లారు. రాత్రి గాని ఫోన్‌కి దొరకలేదు. ఆ! ఆ! బావగారు నేను త్రిపురని. హైదరాబాద్ నుంచొచ్చాను. సంగీతం నేర్పే తెలుగాయన కృష్ణ గారు వారణాసిలో ఉన్నారని చెప్పారు గదా! ఆయన అడ్రెస్ చెప్తారా? అడిగింది త్రిపుర. ఆ! ఆయన కేదారేశ్వర స్వామి దేవాలయం ముందుకు వెళ్ళి కుడి పక్కకు తిరిగితే చింతామణి గణపతి ఆలయానికి వెళ్ళే వీధి వస్తుందమ్మా. 4, 5 ఇళ్ళు దాటాక ఎడమ వైపున మేడ మీద ఉంటారు కృష్ణగారు. మేడ మీద వాణి సంగీత నిలయం అన్న బోర్డు హిందీ, ఇంగ్లీషుల్లో రాసి ఉంటుంది. నేను వారణాసి ఎల్లుండి వస్తాను. అప్పుడు మిమ్మల్ని కలుస్తాను అన్నారు ఆయన. ఆహా! థాంక్స్ మావగారు అని ఫోన్ కట్ చేసింది త్రిపుర. ఆయన చెప్పిన అడ్రెస్సు ఓ కాగితం మీద రాసుకుంది త్రిపుర. మర్నాడు ఉదయం గంగానదిలో స్నానం చేసి ఆంధ్రాశ్రమంలోని రూముకొచ్చారు ఇద్దరు. బట్టలు మార్చుకుని బయటకొచ్చి కాఫీ తాగి కేదారేశ్వర స్వామి గుడికొచ్చారు. వంశీ తప్పకుండా కనిపించాలని ఆ స్వామివారిని కూడా వేడుకున్నారిద్దరూ. దేవాలయం బయటకొచ్చి కొద్ది దూరం వెళ్ళగానే కుడిపక్క సందులోకి తిరిగి నెమ్మదిగా నడవసాగారు ఇద్దరు. ఐదో వీలు దాటగానే ఒక పాత మేడ కనిపించింది. త్రిపుర బావగారు చెప్పినట్లుగానే వాణి సంగీత నిలయం బోర్డు ఇంగ్లీషు, హిందీల్లో కనిపించింది. అదురుతున్న గుండెలతో మెట్లెక్కి పైకి వెళ్లారిద్దరూ. హాలులోకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో త్యాగరాజ కీర్తన పాడుతున్న వ్యక్తి కనిపించారు. ఆయనకెదురుగా 10 మంది పిల్లలు తాళం వేస్తూ గురువుగారు చెప్పిన కీర్తనని పాడుతున్నారు. తెల్లటి లుంగీ, పైన లాల్చి, నుదుటిన విభూది రేఖలు, మధ్యలో కుంకుమ బొట్టు, నల్లని గెడ్డంతో ఉన్నారు గురువుగారు. కీర్తన పాడటం పూర్తయ్యాక కళ్ళు తెరిచారు గురువుగారు. ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి ఉన్న యువతలిద్దరిని చూసి
లోపలికి రమ్మన్నట్లుగా సైగ చేశారు. పిల్లల సంగీత సాధన పూర్తవడంతో వారిని వెళ్ళమని చెప్పారాయన. పిల్లలు పుస్తకాలు బ్యాగుల్లో పెట్టుకొని ఒక్కొక్కరే శబ్దం చేయకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనడిగారు, "ఏం పని మీద వచ్చారు?" అని హిందీలో. "కృష్ణ గారి కోసం వచ్చాం సార్" అంది త్రిపుర తెలుగులో. ఆయన ఆశ్చర్యంగా ఆమెకేసి చూశారు. ఆయనకేసే గుచ్చి గుచ్చి చూస్తున్న మధుమతి ఒక్కసారిగా "వంశీ" అని బిగ్గరగా పిలిచి పడిపోయింది. త్రిపుర ఆమెను పట్టుకొని "మధు, మధు" అంటూ పిలవసాగింది. ఆయన లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి త్రిపురకిచ్చారు. కొద్దిగా నీళ్లు మధుమతి మొహం మీద చల్లింది త్రిపుర. మధుమతి కళ్ళు తెరిచి చూసింది. త్రిపుర ఇచ్చిన గ్లాసులోని మంచినీళ్లు త్రాగింది మధుమతి. కొద్దిగా తేరుకుంది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. "ఎందుకు వంశీ ఇంత దూరం వచ్చేశావు? ఎవరికీ కనిపించకూడదనుకున్నావా? మీ అమ్మగారు, నాన్నగారు పోయినప్పుడు నిన్ను పలకరించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ కుటుంబ బంధాలు నన్ను గుమ్మం దాటనీయలేదు. మనం అమరావతి విశ్వవిద్యాలయం పోటీలకు వెళ్ళినప్పుడు నేను గోదావరిని చూడ్డానికి వెళ్ళాం. నేను నది ఒడ్డున నిలబడి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతే ప్రాణాలకు తెగించి నదిలో దూకి నన్ను కాపాడావు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని లెక్చరర్ సంజీవరావు గారిని మనిద్దరం రిక్వెస్ట్ చేశాం. అయినా ప్రిన్సిపాల్ గారికి కూడా చెప్పలేదు. నా ప్రాణాల్ని కాపాడిన నువ్వు తల్లిని, తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే రాలేకపోయాను. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా? ఆమెకు స్వేచ్ఛ ఉండదా? తల్లిదండ్రుల ఆంక్షలకు బలవ్వాల్సిందేనా? ఆవేశంగా ప్రశ్నించింది మధుమతి. మధు, శాంతించు. ఆవేశపడకు, ఆవేశపడకు అంది త్రిపుర ఆమెను అనునయిస్తూ. ఆవేశం కాదు త్రిపుర, ఇది నా ఆవేదన. అప్పుడు మా తల్లిదండ్రులు నన్ను బయటకు వెళ్ళనీయకుండా నిర్బంధించినప్పుడు ఎంతో మానసిక వ్యధ అనుభవించాను అంది మధుమతి భారంగా. అప్పుడు ఆయన అన్నారు, మధు, అప్పుడు నువ్వు రాలేదని నేను అపార్థం చేసుకోలేదు. నీకు ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని భావించాను. అది ఒక దురదృష్టకరమైన సమయం. నాన్నగారి వల్ల ఎన్నో ఉపకారాలు పొందిన వారు కూడా మొహం చాటేశారు. దుఃఖితోచని స్థితిలో నన్ను అక్కున చేర్చుకుని ఆదరించిన వారు రామ్మూర్తి మేస్టారు, రాజలక్ష్మి గారు. నాకు పునర్జన్మనిచ్చిన మహనీయులు వారిద్దరు. వారి రుణం నేను జన్మజన్మలకు తీర్చుకోలేను. ఆ! అమ్మగారు, నాన్న, ఒకసారి ఇలా వస్తారా? చాలా వినమ్రంగా పిలిచాడు వంశీకృష్ణ. లోపల నుంచి వచ్చిన రామ్మూర్తి మేస్టార్‌ని, రాజ్యలక్ష్మి గారిని చూసి ఆశ్చర్యపోయింది మధుమతి. వాళ్ళిద్దరూ కూడా మధువని చూసి ఒకింత నిర్ఘాంతపోయారు. "నమస్కారం మేస్టారు" అంది మధుమతి. "ఆహా! ఎలా ఉన్నావమ్మా మధుమతి?" అన్నారు రామ్మూర్తి మేస్టారు. "బాగానే ఉన్నాను సార్. మీరు ఇక్కడ" అంటూ ఆగిపోయింది మధుమతి. "అవునమ్మా! మేము వంశీతోనే ఉంటున్నాం" అన్నారు చిన్నగా నవ్వుతూ మాస్టారు. "అవును మధు. నా డిగ్రీ పూర్తవగానే శివపురంలో మా ఇల్లు అమ్మేసి కొన్నాళ్లు ముంబైలో ఉండి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాను. చాలా చోట్ల తిరిగాను మనశ్శాంతి కోసం. చివరికి ఇక్కడికి వచ్చాను. పవిత్రమైన గంగానది మా అమ్మలా కనిపించింది. ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. సంగీతం క్లాసులు చెప్పడం ప్రారంభించాను. చీకటిలోంచి వెలుగులోకి పయనిస్తున్న అనుభూతి కలిగింది నా మనసుకు ఇక్కడ. సాంత్వన లభించింది. కొంతకాలం గడిచాక నాన్నగారిని, అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చేశాను. అన్నయ్యలను చూడాలనిపించినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నా దగ్గరికే వచ్చేస్తున్నారు. ఇది నా అదృష్టం చెప్పాడు వంశీకృష్ణ. అమ్మా మధు, వీణ కచేరీలు చేస్తున్నావా? అడిగారు రామ్మూర్తి మేస్టారు. లేదండి మాస్టారు. 12 ఏళ్లయింది వీణ పట్టుకుని విచారంగా అంది మధుమతి. చూడమ్మా, ఏ విద్య అయినా నిరంతరం గలగలా పారే సెలయేరులా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్తబ్దుగా ఉండే చెరువులో ఉండే నీళ్ళలా ఉంటే పాడైపోయి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతుందమ్మా. నీ గురువులు ఎంతో శ్రమపడి నీకు నేర్పిన కళని నువ్వు భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఆ దశగా నువ్వు పయనిస్తే సంగీత రంగంలో మంచి వైదిక విద్వాంసులకు
కొదవ ఉండదనుకుంటున్నాను. అది సరే, వంశీ ఇక్కడే ఉన్నాడని మీకెలా తెలిసింది? ఆసక్తిగా అడిగారు రామ్మూర్తి మేస్టారు. 10 రోజుల క్రితం తాను వారణాసి వచ్చినప్పుడు పడవలో వెళ్తూ ఓ యువకుడు వంశీ పాట పాడడం, అది విని హైదరాబాద్ వెళ్ళాక త్రిపురకు చెప్పడం, ఆమె ఇక్కడి బంధువు ద్వారా తెలుగు పాటలు నేర్పుతున్న సంగీతం మేస్టారు వారణాసిలో ఉన్నారని చెప్పడం, వెంటనే మేమిద్దరం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగిందని వివరంగా చెప్పింది మేస్టారుకి మధుమతి. మాస్టారి బలవంతం మీద మధుమతి, త్రిపుర వాళ్ళింట్లోనే భోజనాలు చేశారు. మర్నాడు విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు మధుమతి, త్రిపుర. చాలా థాంక్స్ త్రిపుర. నీ వల్ల నా స్నేహితుడి జాడ తెలుసుకున్నాను. ఎన్నాళ్ళ నుంచో నా మనసులో గూటు కట్టుకున్న ఆవేదన తీరింది. వంశీతో మాట్లాడడం వల్ల నా మనసు శాంతి పడింది అంది మధుమతి. చిన్నగా నవ్వింది త్రిపుర. రామ్మూర్తి మాస్టారు మాటలు మధువతిని చాలా ప్రభావితం చేశాయి. స్టోర్ రూమ్‌లో ఉన్న వీణను శుభ్రం చేసి హాలులో పెట్టింది. ఆ మర్నాడే ఇచ్చట వీణ నేర్పబడును అన్న బోర్డు స్వయంగా ఇంటి గేటుకి కట్టింది మధుమతి. ఆమె చర్యకు విస్తుబోయి చూస్తుండిపోయారు మధుమతి భర్త, అత్తగారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.